ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో మొదటి నుంచి ప్రధానమైనటువంటి పట్టణంగా ఉన్నటువంటి రామకృష్ణాపూరు చాలా ప్రఖ్యాతమైనటువంటి విశిష్టమైనటువంటి పట్టణము. ఎన్నో ఉద్యమాలకు ఇది నిలవైనటువంటి ప్రాంతం. ఒకప్పుడు సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకి గుండెకాయలాగా ఉన్నటువంటి ప్రాంతం రామకృష్ణాపూర్. మరి ఇక్కడి క్యాపిటల్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంలో మేము అదేవిధంగా సిపిఐ పార్టీ రెండు కూడా కలిసికట్టుగా ఇక్కడి ప్రజలకు మంచి పాలన అందించడానికి, మంచిగా పనులు చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం అయినా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి, గ్యారంటీలను గాలికి వదిలేసి, నమ్మించి మోసం చేసి, సింగరేణిలో కార్మికుల పొట్టగొడుతూ అనేక కుంభకోణాలకు తెరలేపుతూ బంధుప్రీతితో సింగరేణిని బొందలగడ్డగా మార్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని, అదేవిధంగా ప్రజలకు మంచి పాలన అందించాలనే ఆలోచనతో 2 పార్టీలు కలిసి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో మా పోటీని డెఫినెట్గా పూర్తి స్థాయిలో ఆశీర్వదించారు కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు. 46,000 మంది ప్రజానీకం, 30,000 మంది దాదాపు ఓటర్లు ఇవాళ ఏకపక్షంగా సుమారు 15-16 స్థానాలు మాకు బీఆర్ఎస్ భారత కమ్యూనిస్ట్ పార్టీకి కట్టబెట్టడం, పూర్తి స్థాయి మెజారిటీని కేవలం సింగిల్ డిజిట్కి అధికార కాంగ్రెస్ పార్టీని పరిమితం చేయడం అనేది వాళ్ళ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి మళ్ళీ కేసీఆర్ నాయకత్వం రావాలి, మళ్ళీ సింగరేణిలో కానీ ఈ ప్రాంతంలో కానీ గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సుపరిపాలన అందాలనేటటువంటి ఆలోచనతో వారు ఇచ్చినటువంటి తీర్పుకు శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ప్రజలకు. మా కలయిక డెఫినెట్గా భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజానీకానికి, సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకు, రాష్ట్రంలో కూడా ప్రజా పోరాటాలకు ఖచ్చితంగా ఒక గొప్ప తొలిమెట్టుగా ఈ గెలుపు నాందిగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా.